యేసు ప్రభువారు చెప్తూ వచ్చిన ఉపమానములలోని సారాంశాన్ని మనము నేర్చుకోబోతున్నాం రాత్రి. ఈ ఉపమానము ఎన్నో ఉపమానము అని మనం నేర్చుకుంటున్నామంటే 8వ ఉపమానం. ఏ ఉపమానం? 8వది. ఇప్పటికి ఎన్ని నేర్చుకున్నాం అంటే మొదటి నుండి ఒక 7 ఉపమానాల వరకు నేర్చుకున్నాం. పోయిన వారం కూడా పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అనే దాని గురించి పోయిన వారం మనం చూసినాం. ఈ వారము మత్తయి సువార్త 13వ అధ్యాయం 51, 52 వచనాలు. ఈ 2 వచనాల్లో ఉన్న ఈ ఉపమానాన్ని నేర్చుకుందాం. యేసు ప్రభువారు చెప్పిన ప్రతి ఉపమానాలలోని సారాంశాన్ని, భావాన్ని మనము తెలుసుకోవాలి. యేసు ప్రభువారు ఏదైనా మాట మాట్లాడినాడంటే అది పరమార్థమైనది, కాబట్టి అది ఎంతో మహిమాయుక్తమైనది, తర్వాత పరలోక సంబంధమైన మాట. అది యేసు ప్రభు మాట్లాడుతున్నాడంటే ఎవ్వరు కూడా అలా మాట్లాడే వాళ్ళు కాదంట. అందుకే ప్రజలే ఏమని సాక్ష్యం ఇచ్చిండ్రు? ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. ఆయన మాటలు ఏదో ఇప్పటికి తాత్కాలికంగా మాట్లాడే మాటలు కాదు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను గురించి సర్వజ్ఞానముతో కూడిన మాటలు అవి. జరిగినవి, జరిగేవి, జరగబోయేవి, ఈ 3 కాలాలను గురించి ఆయన ఉపదేశాల్లో కానీ ఆయన మాట్లాడే మాటల్లో కానీ ఈ మాటల్లో ఉన్న సారాంశం ఉంటుంది. కాబట్టి అందుకనే యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ లెంట్ డేస్లలో యేసు ప్రభు వారి శిలువ మీద పలికిన 7 మాటల్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకొని ధ్యానిస్తూ ఉంటారు. శిలువ మీద పలికిన 7 మాటలు, యేసు ప్రభు వారి శిలువ మీద పలికిన 7 మాటల్ని ధ్యానిస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఊరక చదివి ఇడిచిపెడతారు. ఇది మొదటి మాట, ఇది 2వ మాట అని. దాంట్లో ఉన్న సారాంశాన్ని కొంతమంది వివరిస్తూ ఉంటారు బాగా ఈ లెంట్ డేస్లో. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో ఇది అట్లా చేస్తారనమాట. అంటే యేసు ప్రభు ఆయన చిన్ననాటి నుండి కూడా మాట్లాడుతూ వచ్చిన మాటలు అవి ఎవరికి అంత గ్రహింపు, అంటే అర్థం చేసుకోలేనంత మర్మంతో కూడినవి. ఉదాహరణకు లూకా సువార్తలో మనం చూస్తే 2వ అధ్యాయం చూడండి. ఆయన 12 ఏండ్ల వయసులో ఆయన మాట్లాడిన మాటలు చూడండి ఎలా ఉన్నాయో. అసలు వాళ్ళకి అర్థం కాలే. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. సరిగ్గా కింద చూద్దాం డైరెక్ట్గా 48 చూద్దాం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి ఏమంటుంది? అక్కడ గీటు ఉంది చూడండి. గీటు ఉందంటే అర్థం ఏంటంటే తల్లి మాట్లాడుతుంది అనే అర్థం. తల్లి ఏమంటుంది? కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా. 49 ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలేనని మీరెరగరా. చూడండి, ఈ మాట అసలు వాళ్ళకు కూడా అర్థం కాలే. ఇది ఏమంటుండే ఈయన? నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా? అంటే ఆల్రెడీగా తల్లి ఏం చేస్తుంది? నేను మీ తండ్రి ఏం చేస్తున్నాం? వెతుకుతున్నాము నిన్ను. నేను మీ తండ్రి నిన్ను వెతుకుతున్నాం. వెతుకుతున్నప్పుడు తండ్రి వెతుకుతున్నాడంటే తండ్రి పనుల మీద ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఎతకాల? శరీర సంబంధమైన తల్లిదండ్రుల ప్రకారం అయితే తల్లి శరీర సంబంధమైన తండ్రి ప్రకారము ఇప్పుడు ఉన్నానా అన్నప్పుడు తండ్రి ఎందుకు ఎతకాల? సరే, నా కుమారుడు ఎక్కడున్నాడు? పని మీద ఉన్నాడు కనుక ఆయన ఎతకాల్సిన అవసరం లేదు అనుకోవాలా, అంతేనా? ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? నా తండ్రి పనుల మీద ఉన్నారని మీరు ఎరగరా? ఏ తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు? పరలోకపు తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. వింటున్నారా? ఏ తండ్రి?
భూమి మీద ఉన్న శరీర సంబంధమైన తండ్రిగా ఉన్న యోసేపును గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఎవరిని గురించి? పరలోకపు తండ్రిని గురించి. ఎంత వయసు? 12 ఏళ్ల వయసు అప్పుడు నా తండ్రి పనుల మీద ఉన్నా నేను అంటున్నాడంటే ఆయన ఎంత జ్ఞాని, మహాజ్ఞాని. చాలామంది నేను జ్ఞాని అని పేరు పెట్టుకుంటుంటారు, కానీ ఈయనెవరు? సమస్త జ్ఞాని, సర్వజ్ఞాని. ఈయన జ్ఞానానికే ఈయనే మూలం, అసలు జ్ఞానమే ఈయన. కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభువే జ్ఞానం. సామెతల్లో కూడా ఉంటుంది 8వ అధ్యాయం, సామెతల 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుచున్నది అంటాడు మొదటి వచనంలో. ఏమంటుందండి? 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన యూదులకు ఆటంకముగాను అన్నజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు ఏమై ఉన్నాడంట? దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసుప్రభు ఎవరట? దేవుని జ్ఞానమే, ఆయనే జ్ఞానం, యేసుప్రభువే జ్ఞానం. అందుకే ఆయన మాటలు చాలామంది, కొంతమంది అర్థం కాక అపార్థం చేసుకున్నారు. ఈయన నా తండ్రి పనుల మీద ఉన్నట్టు పరలోకపు తండ్రి భూమి మీదకి యేసుప్రభును భూమి మీదకి శరీరధారిగా పంపించిండు ఆయన. వింటున్నారా? కాబట్టి అందుకనే ఆయన మాటలు మహాత్యము గలవి, ఎంతో మర్మముతో కూడిన మాటలు. యేసుప్రభు మాటలనే మాటలు. సామెతలు ఉంటుంది చూడండి, జ్ఞానము ఘోషిస్తుంది అని. ఘోషిస్తుందంటే జ్ఞానము ప్రకటన చేస్తుంది అని. ప్రకటన అది సామెతలు 8వ అధ్యాయం ఉంటుంది చూడండి, మొదటి వచనంలో. చదువున్న మాటని. జ్ఞానం ఏం చేస్తుందంట? ఘోషిస్తుంది. ఏమని ఘోషిస్తుంది? ఏమని ఘోషిస్తుంది? పిలుస్తుంది చూడు. ఏమని పిలుస్తుంది? చదువుడా. త్రోవ ప్రక్కను, ఎక్కడ పిలుస్తుంది? త్రోవ ప్రక్కను, రాజవీధులలోను, నడి మార్గములలో. ఇప్పుడు ఆగండి, ఏ రూపంలో పిలుస్తుంది? సువార్త రూపంలో. వింటున్నారా? రాజమార్గములలో, రాజనగరులలో, త్రోవ ప్రక్కలో నిలబడి మైకులు పట్టుకొని సువార్త చెప్తున్నారంటే జ్ఞానం ఏం చేస్తుంది? పిలుస్తుంది, రండి రక్షణ పొందండి అని. జ్ఞానం బోధిస్తుంది, ఘోషిస్తుంది. అది సరే. ఇప్పుడు మన అంశంలోకి వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51, 52 వచనాలు చూద్దాం. వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. 52వ వచనం, ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని ధ్యానిస్తుంటున్నాం. ఆత్మ సహాయం అనుగ్రహించండి. మీ నామను బట్టి స్తుతిస్తుంటున్నా. మీ మాటలను గ్రహించండి. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, ప్రతి మాట అర్థం చేసుకుంటే జ్ఞానము దయచేయమని యేసు ప్రభు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఇక్కడ పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. సరే, ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరలోక రాజ్యములో చేరిన శిష్యుడు. పరలోక రాజ్యము అనే ఇక్కడ మాట్లాడుతుంటున్న మాట పరలోక సంబంధమైన రాజ్యము, అంటే పరలోకానికి చెందిన రాజ్యం. ఎక్కడుంది పరలోకానికి సంబంధించిన రాజ్యం? భూమి మీదనే ఉంది. ఆ రాజ్యం ఎవరు? నువ్వు నేనే. ఆ రాజ్యం ఎవరు? యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరే దేవుని రాజ్యం. అదనమాట దేవుని రాజ్యం. తర్వాత
యోహాను ఏమంటాడంటే ఆ రాజ్యములో ఉండి మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను. ఈ దేంట్లో పాలివాడు? రాజ్యములో పాలివాడు, అంటే రాజ్యములో ఉండి మాట్లాడుతున్నాడని. ఎప్పుడు స్థాపించబడింది రాజ్యం? 2000 ఈ భూమి మీద యేసు రక్తంతో స్థాపించబడింది ఆయన రాజ్యం. ఎవరు ఆయన రాజ్యం? దేవుని యేసుక్రీస్తు రక్తంతో కొనబడినవారు. యేసు రక్తంతో కొనబడిన ప్రజలే ఆయన రాజ్యం, ఆయన ప్రజలు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చేసితివి రాజ్యముగా చేసినాడంట. చదవండి, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును. ఎవరైనారంట? దేవుని సొత్తు. ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం. రాజ్యముగా చేసితివి అంటాడు చూడండి. నీ రక్తం ఇచ్చి, రక్తముతో రాజ్య స్థాపన జరిగింది. యేసు రక్తమే రాజ్య స్థాపన చేసింది. 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసెను. రాజ్యముగా చేసెను. భూమి మీద ఆయన రాజ్యాన్ని ఏం చేసినంట? చేసిండు. ఎవరు ఆ రాజ్యము? మనమే. ఎవరెవరంట ఆ రాజ్యము? రక్తం ఇచ్చి ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆయా భాషలు మాట్లాడు వారులను చూడండి. ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను, అంటే ఈ ప్రపంచ నలుమూలలో ఉన్న జనము, ఈ ప్రపంచ నలుమూలలో ఉన్న జనమంతటి కొరకు రక్తం కార్చి ఆయన ఈ ప్రజలని తన రాజ్యముగా చేసెను. అంటే ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడి తమ పాపములు ఒప్పుకొని సంఘములో చేర్చబడుతున్నాడు అంటే ఎక్కడ చేర్చబడుతున్నాడు? సంఘం అంటే ఆయన రాజ్యము. అది ఆయన అధికారములోనికి, ఆయన యొక్క రాజ్య పాలనలోనికి, ఆయన సార్వభౌమ అధికారం కిందికి చేర్చబడుతున్నాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 47వ వచనంలో ఉంటుంది. చివరిలో ఏముంటుంది? ఆ రక్షణ పొందుతున్న వారిని ప్రభు ఏం చేస్తున్నాడంట? చేర్చుచుండెను అంటుంది. ఏముంది? చేరుస్తున్నాడు. ఎక్కడ? ఆయన రాజ్యములో, ఆయన ప్రజలతో. అందుకనే దాని గురించి ఇప్పుడు క్లియర్ అనుకుంటా. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే ఎవరు? పరలోకము వేరే, ఆయన రాజ్యము వేరే. ఇప్పుడు ఆ పరలోకానికి సంబంధించిందే ఈ రాజ్యం. ఇప్పుడు రాజ్య పరిపాలిస్తున్నాడంటే దేన్ని పరిపాలిస్తున్నాడు? ఈ చెట్లను, పుట్టలను, లేకపోతే కనిపించే ఈ ప్రకృతిని పరిపాలిస్తున్నాడా? చంద్రబాబు నాయుడు ఎవరిని పరిపాలిస్తున్నాడు? ముఖ్యమంత్రిగా మనల్ని, మనుషుల్నే. మనుషులు లేకపోతే ఆయన ఆడ పరిపాలిస్తాడు? లేదు కదా. రాజ్యం అంటే ఎవరు? మనుషులే అంటున్నారా? కాబట్టి ఒక పెద్ద ఆయన ఏమన్నాడు? దేశం అంటే
మట్టి కాదురా, దేశం అంటే మనుషులే. దేశం అంటే మనుషులే, మట్టి కాదు, కనిపించే చెట్లు పుట్టలు కాదు అది. కాబట్టి దేశం అంటే మట్టి కాదు, మనుషులే. ఈ మనుషులే ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ఎవరంటే నువ్వు నేను. ఆయన రాజ్యం ఎవరంటే నువ్వు నేను. ఆ రాజ్యంలో ఎవరు చేరుతున్నారు? ఎవరైతే మారు మనసు పొంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 2:38 వచ్చింది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందవలేను. చాలు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనకు కనెక్ట్ అవుతుంది. ఆయన రాజ్యంలో ఇప్పుడు మనకు కనెక్ట్ అవుతుంది. ఆ మధ్య పాన్ కార్డు తీసుకున్నారు అందరు. పాన్ కార్డు తీసుకున్నాం కదా. పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయితేనే అది పనిచేసేది అని ప్రకటించారు. ఎవరితో లింక్ కావాలా? ఆధార్ కార్డుతో లింక్ చేయాలా. లింక్ అయితేనే అది పనిచేస్తుంది అని. సరే, లింక్ చేసుకున్నాం. అప్పుడు అదొక ప్రూఫ్. సరే, బ్యాంక్ అకౌంట్ ఆ మధ్య గవర్నమెంట్ ఏం ప్రకటించింది? బ్యాంక్ అకౌంట్లో మీ అకౌంట్లో మేము డబ్బులు వేయాలంటే, ఏదన్నా ఇప్పుడు సిలిండర్ది కానీ ఏదైనా వేయాలంటే మీ ఆధార్ నెంబర్ ఏం కావాలా? బ్యాంకుకి లింక్ కావాలా. అమ్మదే పిల్లలది కూడా స్కాలర్షిప్ అయిపడాలంటే ఆధార్ కార్డు బ్యాంకుకి లింక్ కావాలా. మన ఆధార్ కార్డే పెట్టింటే కానీ లింక్ అయి ఉండదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? లింక్ చేయాలా. ఆ మధ్య ఏబిల్ది కూడా అట్లే చేసినాం. చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి లింక్ కావాలంటే ఒక ప్రాసెస్ ఉంది. దాని ప్రకారం అది చేస్తారు. మన అకౌంట్ చేయొచ్చు కానీ లింకు చేయాలి దాన్ని మళ్ళా. అలాగే మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న వారిని పరలోక సంబంధమైన రాజ్యానికి ఏం చేసినట్ట? లింకు చేసిన 47వ వచనంలో చదవనాడా? ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. ఎవరితో? ఆనందముతో సంతోషముతో ప్రభు బల్లలో పాలు పొందుతూ సహవాసములో సంఘములో ఉన్నారు కదా. సంఘము సహవాసంలో ఉన్నారు కదా. అన్ని కూడికలకు వస్తున్నారు కదా. విశ్వాసులతో ఐక్యపరిచిండు, లింక్ చేసిండు అనమాట. హెబ్రీ రాసిన పత్రికలు ఉంటుంది అన్నమాట. 4వ అధ్యాయం 7వ వచనంలో 4:2వ వచనం ఏమని? విన్న వారితో కలిసి ఉండాలంట. కలయిక, సంఘములో చేరి ఉండాల, సంఘముతో ఉండాల. 4వ అధ్యాయం కలిసి ఉండలేదు కనుక వినవాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే సంఘ సహవాసం. ఇప్పుడు మనం ఎందుకు ఇప్పుడు వారి కుడికిలు పెట్టుకుందామని గ్యాదర్ ఎందుకు చేసుకుంటున్నాం? రండి వారి కుడికిలు ఎందుకు గ్యాదర్ చేసుకుంటున్నాం? సహవాసం. ఇది సంఘ సహవాసం. సంఘ సహవాసం అనేది ఏంటంటే పొయ్యిలో కాలుతున్న కట్టెల్లాంటిది. కట్టెకు కట్టె అట పెట్టినప్పుడు ఏమవుద్ది? మంట వస్తుంది. ఆ మండుతున్న కట్టె తీసి పక్కన పెడితే ఆరిపోద్ది. సంఘ సహవాసం అలాంటిదే. సంఘముతో కలిసి ఉన్నప్పుడే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మండుతుడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తాడు, నీలో మండుతుంది. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆత్మను ఆర్పకుడి అంటాడు. మండుతున్న ఆత్మ ఎప్పుడు ఆరిపోతుంది? మండుతున్న ఆత్మ ఎప్పుడు ఆరిపోతుంది? సహవాసానికి దూరం అయినప్పుడు. కట్టెలో పోయి మండుతున్న కట్టె పక్కకు తీసి, బాగా మండుతుంది, తీసి పక్కన పెడితే ఆరిపోద్ది. అలాగే ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ఎట్లా ఆరిపోతుంది? సహవాసానికి దూరమైనప్పుడు, వాక్యములో నిలిచి ఉండనప్పుడు ఆరిపోద్ది. ఆ ఉద్యోగం ఉండదు.
వింటుండ్రా? రక్షించబడిన కొత్తలో ఉన్నంత ఉద్యమం, ఆ ప్రేమ, ఆ త్యాగము, ఆ యొక్క ఏమంటారు ఆసక్తి సహవాసములో లేకపోతే ఇంకా నువ్వు ఇంకా సహవాసానికి రాకుండా కొంచెం 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 దూరం అయితే అనుకో, ఆసక్తి తగ్గిపోద్ది. ఇంకా ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉండదు, బైబిల్ చదువుకోవాలని ఆశ ఉండదు, మందిరానికి పోవాలని ఆశ ఉండదు, ఏముండదు. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. సంఘ సహవాసానికి ఎప్పుడైతే దూరం అయితే అంటామో అప్పుడు ఆసక్తి తగ్గిపోద్ది. అదేనమాట. అయితే ఇప్పుడు ఎప్పటికీ సంఘముతో ఏం చేయాలంట? ఐక్యతలో ఉండాలి, చేర్చబడిన దాంట్లో. అంటే వారు నిష్కాపటమైన హృదయముతో ఏం చేస్తున్నట? ఆడ బల్లాలో పాలు పొందుతూ సహవాసం వాళ్ళతో చేరుస్తున్నాడు. ఎవరు? ప్రభు. రక్షణ పొందుతున్న వారిని వారితో చేస్తున్నారు. వారు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు? ఎవరి సహవాసంలో ఉన్నారు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. వారు ఎవరితో సహవాసం ఉన్నారు చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఎవరితో లింక్ అయింది సహవాసం? దుష్టులతో లేదు, నరహంతకులతో లేదు. నిన్న ఒక యవనస్తుడు ఎవడో మాట్లాడితే మేమే చేసిందని మాట్లాడుతూ ఉంటే చాలా వైరల్ అయింది. అది ఏం చేసిందంటే ఎంబడే ఎవరు ఏంటని మీడియాలో దగ్గరికి పోయి మూతికాడ పెడుతున్నాయి. ఎట్లా ఏంటని వాళ్ళు అసలు నేనేదో తెలిసి తెలియక మాట్లాడిన క్షమించండి అంటున్నాడు. అంతేనా? అంటే వీళ్ళ అనుమానాలు ఏంటి? ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఏదో ఉంది రహస్యం, ఈయన తెలియకుండా ఏం లేదు. ఈ హత్య జరిగింది, ఈయన తెలియకుండా ఏం లేదు. ఈడు ఏదో మాట్లాడుతున్నాడంటే ఏదో ఉంది. తర్వాత వాళ్ళు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ పరిశీలిస్తున్నారు. ఎట్లా ఏంటి అని. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సహవాసం అయితే తండ్రితోనూ మాతో మీకు సహవాసం కలుగు నిమిత్తం. మాతో మీకు అంటే వీళ్ళెవరు? అపోస్తులు. మాతో మీకు సహవాసం అంటే వీళ్ళెవరు? అపోస్తులు. యోహాను రాస్తున్న వ్యక్తి ఎవరు? అపోస్తులుడు. ఆయనతో ఉన్నవాడు. ఆయన ఎవరితో ఉన్నాడు? యోహాను ఎవరితో ఉన్నాడు? యేసుతో కూడా ఉన్నాడు. కాబట్టి మాతో మీకు సహవాసం అంటే ఇప్పుడు ఈ సహవాసములు ఉన్న వారితో మనం సహవాసం కలిసి ఉంటే అన్యోన్య సహవాసం. మన సహవాసం ఎవరితో ఉంటుంది? తండ్రితోనూ ఆయన కుమారుడైనా క్రీస్తుతో కూడా, అంటే పరలోక సంబంధమైన సంబంధముతో కలిసి ఉందన్నమాట. భూమి మీద ఉంటున్న ఆయన రాజ్యం, ఆయన సంఘం భూమి మీద ఉన్న ఆయన సంఘం, ఆ భూమి మీద ఉన్న ఆయన సంఘము ఏదో ఎవరికి వారుగా లేరు. సంఘాలు వేరైనా యేసు రక్తంతో కడగబడిన వారు, నిజంగా మారుమనసు పొంది వాక్యానుసారంగా బ్రతికేవారు ఎవరితో ఉన్నారు తెలుసా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరలోకముతో లింక్ అయింది ఈ సహవాసం. అందుకే సహవాసముతో మనం ఏం చేయాలా? అతకబడి ఉండాల. సంఘము సహవాసము ఎప్పటికీ మనం అతకబడి ఉండాలి. అన్ని కూడికలకు వస్తూ ఉండాలా. ఈడ 3 పూట్ల భోజనం ఎట్లా తింటున్నామో, 3 పూట్ల భోజనం తింటే ఎట్లా మనకు ఆరోగ్యం వస్తుందో, ప్రతి కూడికకు వచ్చి మనం వాక్యం వింటా అంటేనే ఆత్మీయ ఆరోగ్యం, అభివృద్ధి, రక్షణలో ఎదుగుదల, విశ్వాసములో ఎదుగుదల, ఆత్మీయతలో ఎదుగుదల వస్తుంటుంది. అదేనమాట. ఆదివారం వచ్చి ఆదివారం వరకు ఉన్నాం అనుకో, ఎదుగుదల అనేది ఉండదన్నమాట. అందుకే మనం వార కూడికలు స్టార్ట్ చేసింది. మధ్య కూడికలు ఎందుకు స్టార్ట్ చేసినాం? దాని కొరకే. ఆత్మీయ సహవాసం ఇది, సంఘ సహవాసం. అయితే ఈ సహవాసం, ఈ లింకు తండ్రితో కూడా ఉన్నది. ఈ లింక్ ఎవరితో ఉంది? పరలోకపు దేవునితో. అందుకని అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో యేసు ప్రభుతో కూడా సంఘం, యేసు ప్రభుతో ఏమైంది? లింక్ అయింది ఈ సంఘం. ఈ సంఘము యేసుక్రీస్తుతో లింక్ అయింది, అతకబడింది. అందుకే సౌలు పోయి 9వ అధ్యాయంలో సంఘాన్ని హింసించడానికి పోతుంటే 8వ అధ్యాయంలో హింసించాడు. మొదటి వచనంలో ఇంకా హింసించడానికి పోతుంటే యేసు ప్రభు మాట్లాడాడు. ఏమని? సౌలా, నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు? ఎవరు అడిగింది ఈ మాట? యేసు ప్రభు అడిగింది ఈ మాట.
నేను నిన్ను ఎప్పుడు హింసించిన ప్రభువా అంటున్నాడు. ఎవరు? సౌలు. నా ప్రజలను, నా పిల్లలను, నా ప్రజలను నువ్వు హింసిస్తున్నావు. ఇది ఎవరు తగులుతుంది? నాకు తగులుతుంది అంటున్నాడు ఆయన. విశ్వాసుల్ని హింసిస్తుంటే, విశ్వాసులను బాధ పెడుతుంటే ఎవరికి తగులుతుంది? కారణం లింక్ అయింది. సంఘము ఎవరితో లింక్ అయింది? మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా సహవాసం ఉంది, లింక్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ పెట్టినాము. యూట్యూబ్లో మనం ఇప్పుడు లైవ్ తీసేదంతా ఎక్కడ పోతుంది తెలుసా? మన కర్నూలు వరకు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్, ప్రపంచం నలుమూలలో పోతుంది ఈ వీడియో. ఏంటన్నా అన్ని ప్రాంతాలకు అది పోతుంది. ఇది ఇంటర్నెట్ అంటే అర్థం ఏంటి? ఇంటర్నేషనల్లో పోయేది అది. అలాగే యేసు క్రీస్తుతో నువ్వు మారుమనసు పొంది బాప్తిసములో సాక్ష్యం ఇచ్చినప్పుడు వింటున్నావా, నిన్ను సంఘముతో చేరుస్తున్నాడు దేవుడు. ఆ సంఘం ఎవరితో లింక్ అయింది? తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా లింక్ అయింది. అంటే అతకబడింది, సంబంధం ఉంది. ఇప్పుడు తండ్రితో సంఘానికి, యేసు ప్రభువుకు మనకేమైంది? లింక్. అందుకే మనకు బాధ కలిగినా ఎవరికి బాధ కలుగుతుంది? యేసు ప్రభువుకు బాధ కలుగుతుంది. ఆ ప్రజలే ఈ రాజ్యం, ఈ సంఘం. దానినే ఏమన్నారు? పరలోక రాజ్యము అన్నారు. యేసు ప్రభు అన్నాడు పిలాతుని, నీ రాజ్యం ఎక్కడ అన్నాడు. ఆయన ఏమన్నాడు? యేసు ప్రభు వారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం నీతియు, పరిశుద్ధతయు, యథార్థతయు, మంచితనం ఎక్కడ ఉంటుందో అదే నా రాజ్యం. అన్యాయము, అక్రమము, దుర్మార్గత, వింటున్నారా, వీటితో కూడినది నా రాజ్యం కాదు. నా రాజ్యము నీతి, యథార్థత, మంచితనము, పరిశుద్ధత కలిగింది నా రాజ్యం అన్నాడు. ఆయన రాజ్యం భూమి మీద ఆయన రక్తంతో స్థాపించబడింది. ఆ రాజ్యములో ఉన్నవారే దేవుని పిల్లలు. ఏంటన్నారా? ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసములో సాక్ష్యం ఇస్తున్నారో వారే దేవుని పిల్లలు, దేవుని రాజ్యం. రేపు చనిపోయిన వారిని తీసుకుపోయేది ప్రభు రాకడలో. తీసుకుపోయేది ఎవరిని? చనిపోయినా కూడా, సమాధి చేయబడినా కూడా వచ్చి తీసుకుపోయేది ఎవరిని? ఎవరిని తీసుకోవడానికి వస్తున్నాడు? ఆ వారినే తీసుకుపోవడానికి వస్తున్నాడు. ఆ రాజ్యములో మనం ఉండాలా. ఆ రాజ్యముతో మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండాలా, సంబంధం కలిగి ఉండాలి. ఆ రాజ్యంతో మనం అతకబడి ఉండాలా. ఆ రాజ్యంతో సహవాసం కలిగి ఉండాలి. అదేనమాట. సరే, ఆ పరలోక రాజ్యములో చేరిన ఆ మాట చూడండి, ఎంత మర్మం ఉందో చూడండి. పరలోక రాజ్యము అనే మాట మీద ఎంత మర్మం ఉందో చూడు. అసలు ఎవరు రాజ్యం అంటే ఎవరు తెలుసుకున్నాం కదా. రాజ్యం అంటే ఎవరు? మనమే. పరలోక సంబంధించిన రాజ్యం భూమి మీద ఉంది. పరలోక సంబంధించిన రాజ్యం. మన ప్రభుత్వం ఎక్కడుంది? రాజధాని ఎక్కడుంది? రాజధాని ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అమరావతి. 2 రాజ్యాలు విడిగొట్టబడక మునుపు హైదరాబాద్. అంతకు మునుపు చెప్పగలరా? మన కర్నూలే. తెలుసా మీకు? మన కర్నూలే రాజధాని. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కర్నూలే రాజధాని ఆంధ్రప్రదేశ్కి, 2 రాష్ట్రాలకి. ఇంకా వెనకటి కాలానికి వెళ్ళిపోతే అదే మరి 2 రాష్ట్రాలకు. ఓకే, సరే. ఇంతకుముందు కర్నూలు లేనప్పుడు చెన్నై. ప్రారంభంలో చెన్నై రాజధాని. అట్లా మన ఈ రాజ్యానికి రాజధాని ఆడుంది. ఈ రాజు ఎక్కడున్నాడు? పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఉండి పరిపాలిస్తున్నాడు. ఆడా అక్కడి నుండి పరిపాలిస్తున్నాడు. ఈ మాట మీదనే పగడాల ప్రవీణ్ అన్న మనకు అప్పుడు గూగుల్ మీట్లో వాక్యం చెప్పింది. అప్పుడు ఇప్పుడు మధ్య చనిపోయింది కదా పగడాల ప్రవీణ్ అన్న. గూగుల్ మీట్లో తీసుకొని అన్న లైన్లోకి వాక్యం చెప్పించినప్పుడు కరోనా టైంలో వాట్సాప్లో పెడతాం లేదు, ఉంది మన ఛానల్లో ఉంది. ఈ రాజ్యం మీదనే చెప్పుకొచ్చిండు ఆయన. పరలోక రాజ్యం గురించి చెప్పుకొచ్చిండు ఆ రోజు.
కాబట్టి ఈ పరలోక రాజ్యం భూమి మీద ఆయన రాజ్య స్థాపన, ఆ రాజ్యంలో మనం ఉన్నామా లేదా? అది ఆయన రాజ్యంలో లేకుండా ఎవరికి నేను చర్చికి వచ్చిపోతున్నా అంటే సరిపోదు. ఆయన రాజ్యం భూమి మీదనే ఉంది, ఇక్కడే మన మధ్యనే ఉంది. ఆ రాజ్యంలో నేను ఉండనా లేనా, ఇది మనకు అవసరం. ఆ రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలా? డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరంలే. ఏం చేయాలా? మారు మనసు పొందాలా మొదట. ఆ రాజ్యంలో మనం ఉన్నామంటే మనం నమ్మి బాప్తిసం పొందాల. అది మారు మనసు పొందాల. మొదట యేసుక్రీస్తు నా పాపం కోసం సిలువలో ప్రాణం పెట్టినాడని నమ్మాల, విశ్వసించాల. ఆయన ద్వారానే నాకు పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసించాల. అప్పుడు నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమవుతున్నాడంట? రక్షణ పడుతున్నాడంటే, రక్షణ అంటే అపాయంలో నుండి క్షేమకరమైన స్థలంలోనికి లాగబడుతున్నాడని అర్థం. రక్షణ అంటే ఏంటి? అయ్యో నన్ను రక్షించండి అంటాడు, ఏట్లో కొట్టుకుపోతున్నాడు అనుకో, రక్షించండి చేయెత్తిండు, ఎక్కడున్నాడు? అపాయంలో ఉన్నాడు. వానేం చేయాలా? లాగి గడ్డ మీద పెట్టడమే. అదేనమాట రక్షణ అంటే ఏంటి? ప్రమాదకరమైన స్థలంలో నుండి తీసి క్షేమకరమైన ఒడ్డున చేర్చడమే రక్షణ. ఆ ఒడ్డే యేసుప్రభు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త. చీకటిలో నుండి వెలుగులోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి. చదవండి. నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాకుండా ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచు వారు ఎక్కడికి వస్తున్నారట? సువార్త విన్నోవారు. సువార్త విని ఆయన యందు విశ్వాసం నమ్మి బాప్తిసం తీసుకునేవారు ఎక్కడికి వస్తున్నారు? నిత్య జీవం గలవారు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అది రక్షణ అంటే. ఏంటి రక్షణ అంటే? మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని అర్థం. ఆయన రాజ్యం అంటే ఏంటి? జీవం ఉంది అందులో. ఆయన రాజ్యంలో ఏముంది? జీవం. ఆయన రాజ్యం అంటే సంఘం, సార్వత్రిక సంఘం ఆయన రాజ్యం. ఆ రాజ్యంలో ఏముంది? జీవం ఉంది. ఆ రాజ్యంలో చేరిన వాడు ఆ రాజ్యంలో నమ్మకంగా ఉండాలా. ఆ రాజ్యంలో చేరి ఏం చేయాలి? ప్రతి దినం చేర్చుచుండెను. ఇది అట్లా పెట్టుకోండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఎక్కడ చేరుస్తున్నాడు అంటే యేసులోనికి. అదే ఆ జీవం అనే యేసులోనికి. ప్రకటన 14వ అధ్యాయం 13 వచనం. చాలు, ఆగండి. ప్రభు నందు మృతి నొంది అంటే ఎక్కడుండి మృతి నొందిరంట? ప్రభు నందు ఉండి అంటే చేర్చబడినారు కదా. ఎక్కడ చేర్చబడినారు? జీవములోనికి. సంఘం జీవములోనికి. సంఘం ఎవరు? యేసుప్రభు శరీరం. ఇది మర్చిపోకండి. సంఘం ఎవరు? యేసుప్రభు శరీరం. యేసుప్రభు శరీరం. సంఘం అంటే ఆయన శరీరం. రాజ్యం అంటే ఆయన శరీరమే. ఈ సంఘం ఎవరు? ఆయన శరీరం. కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది ఆయన శరీరము. వింటున్నారా? మన ఈ సంఘం ఎవరంటే ఆయన శరీరం. ఈ శరీరంలో ఏముంది? జీవం ఉంది. ఈ సంఘంలో ఏముంది? జీవం ఉంది. ఆ మరణంలో నుండి జీవం అనే ఆయన శరీరంలోనికి ఏం చేస్తున్నారు? బాప్తిసం ద్వారా చేర్చబడుతున్నారు. జీవంలోనికి వస్తున్నారు అంటే రక్షణ పొందుతున్నారు అని అర్థం. ఇప్పుడు ఎక్కడున్నారు? యేసులో ఉన్నారు. ఎక్కడున్నారు? యేసులో ఉన్నారు. వాళ్ళు మృతి పొందు ప్రభు నందు మృతి పొందు మృతులు ఎవరంట? ఎక్కడుండి మృతి పొందితే? ఎక్కడున్నాడు ప్రభు? ఆయన సంఘం, ఆయన శరీరమే, ఆయన బాడీ, ఆయన శరీరం, ఆయన బాడీ. ఆయనలో మనం ఏమైనా చేర్చబడినాం. అక్కడుండి మృతి పొందిన వారు ఎవరంట? ధన్యులు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం.
రోమా 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏమి కారణం? కారణం ఏంటి? క్రీస్తు నందు ఉన్నాడు గనక ఏం లేదంట. ఏ శిక్ష? మరణ శిక్ష. రెండవ మరణానికి దాని మీద అధికారం లేదని అర్థం. రెండవ మరణానికి ప్రకటన గ్రంథంలో రాయబడింది, అట్టి వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు. ఎవరికి? క్రీస్తు నందు జీవములో ఉండు వారికి. మారు మనసు లేకుండా ఎన్ని సంవత్సరాలు చర్చికి పోయినా వేస్ట్. మారు మనసు లేకుండా ఎన్ని సంవత్సరాలు పోయినా చర్చికి పోయినా, వైపు మేము కానుకలు ఇస్తున్నాం చర్చికి. ఎప్పటింటి మా వాళ్ళంతా పూర్వీకులంతా క్రైస్తవులే, మా పూర్వీకులంతా ఎవరు? క్రైస్తవులే. చర్చికి పోతే ఎప్పటింటే మేము పండగలకి కానుకలకి ఇస్తున్నాం, మొత్తం మేము ఏంటి సందాలు ఇస్తున్నాము, కోతకాల పండగప్పుడు కూడా మేము మొత్తం మాకు పంటలు వచ్చినట్టు ఇస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం. ఇవన్నీ చెల్లవు ఆయన దగ్గర. ఏం చెల్లవు? ఇవి చెల్లవు. నువ్వు ఎక్కడుండాలా? క్రీస్తు నందు ఉండాలా, క్రీస్తులోనికి దాటుకోవాలా. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోలేదంటే ఎక్కడున్నావు? బయట ఉన్నావు, చీకటిలో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, లోకంలో ఉన్నావు. లోకంలో ఏముంది? మరణం ఉంది, చీకటి. అది సైతాన్ అధికారం కింద ఉన్నావు అని అర్థం. చీకటి అధికారం కింద ఉండి నువ్వు దేవుని కొరకు ఏమిచ్చినా అవి దేవుని లెక్కలేక రావు. అందుకే భక్సింగ్ గారు ఏం చేసేవాడు అంటే, హెబ్రోన్లో మీకు మారు మనసు లేకపోతే కానుకలు వేయద్దు, గెట్ అవుట్ అనేవాడు. మీరు వచ్చి వాక్యం వినండి, అంతే. ముందు వాక్యం వినండి, మీరు కానుకలు వేయద్దు. ఎందుకు? అవి దేవుని లెక్కలేక రావు. ఎందుకు? మారు మనసు లేనప్పుడు. మీ ఫలం నిలిచి ఉండాలంటే మీరు మారు మనసు పొందాలి. క్రీస్తు నందుండి ఏం చేయాలా? క్రీస్తు నందుండి నువ్వు ఏది చేసినా అది ఆయన లెక్కలేక వస్తా అంటది. క్రీస్తు నందుండి నువ్వు చీపురు పట్టుకున్నా, లెటిన్లు కడిగినా, సాపలేసినా, వింటున్నావా? నువ్వు ఏది దేవుని కొరకు ఏది చేసి 4 మాటలు చెప్పినా, క్రీస్తు పేరట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా దాని ఫలితము పోగొట్టుకోవు. ఆ లెక్కలేక చేర్చబడతా ఉంటుంది. ఆ లెక్కలేక చేర్చబడతా ఉంటుంది. నువ్వు మారు మనసు పొంది సంఘంలో చేర్చబడినాక నువ్వు క్రీస్తుకు వెలుపట ఉండి నువ్వు ఏమి చేసినా లెక్కలేక రాదు. బూడిదలో పన్నీరు పోసినట్టే. చాలామంది మేము దాన ధర్మాలు చేస్తున్నాం, అవేంటి పుణ్యకారాలు చేస్తున్నాం. కొంతమంది ఇప్పుడు యాత్రలు పోయే వాళ్ళకి టాబ్లెట్లు ఇన్ని పెట్టింటారు. నేను మనం చూసిన రోడ్డు మీద టాబ్లెట్ పెట్టింటారు, వాళ్ళకి ఇస్తా అంటారు. యాత్ర పోయే వాళ్ళకి భోజనాలు పెడతా అంటారు. భోజనాలు ఏర్పాటు చేసింటారు మధ్యలో. పుణ్యం అంట దాన్ని. ఓకే, మానవత్వంతో ఒక మనిషిని ప్రేమించి పెట్టడం ఓకే. టాబ్లెట్లు ఇవ్వడం తప్పులేదు, అన్నం పెట్టడం తప్పులేదు. ఇది మనకు పరలోకం చేస్తుంది అనేది నో. మానవత్వంతో పెట్టాల్సిందే. ఎస్, ఇది 100%. నువ్వు భోజనం పెట్టాలా. వాక్యం ఏం చెప్తుంది? నీవు ఆహారం లేని వారికి ఆహారం పెట్టుటియు, వస్త్రములు ఇచ్చుటియు, ఇదే కదా నా ఉపవాసము అంటాడు. పెట్టు, ఆ ఉద్దేశంతో పెట్టు. ఎస్, దేవుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇది నాకు మోక్షం ఇస్తుంది, ఫలితం ఇస్తుంది అంటే వేస్ట్. అది ఇవ్వదు. నువ్వు క్రీస్తు నందుండి చేసినవు అనుకో, దాని ఫలితం పోగొట్టుకోవు. అది మత్తయి సువార్తలో చూడ మాట. యేసుప్రభు అంటాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నువ్వు నాకు చేసినావు అంటాడు. ఆయనే అంటాడు. యాడుండి చేస్తే? ఆయనలో సంఘముతో ఉండి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నువ్వు సంఘముతో ఉండి చేస్తే ఆయనే అంటాడు. నువ్వు మనం చెప్పుకోవాల్సిన అవసరం లే. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుండి చూద్దాం. నేను ఆకలి కొంటిని. ఎవరితో అంటున్నాడు ఈ మాట తెలుసా? పైన చదువు. 35 నుండి 34 నుండి చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా రండి,
నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చుది, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పిన. అందుకు నీతిమంతులు ఎవరంట? ఇల్లు నీతిమంతులు, లోకస్తుల గురించి కాదు ఇడా. ఎవరి గురించి? నీతిమంతులు, మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇల్లు. అందుకు నీతిమంతులు ఏమంటున్నారట? ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొనేట ఉండి చూచి ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుట ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరువై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుట చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు ఏమంటాడు అంటే, వీళ్ళు ఏం చేసిండ్రు? మామూలుగా వీళ్ళు చేయవలసిన పద్ధతులేంటి? ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలా, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలా, హాస్పిటల్ ఉన్న రోగంతో హాస్పిటల్ ఉన్న వారిని పోయి పరామర్శించాలా పోయి. మానవత్వం ఇది. సాటి మనిషిగా ఏం చేయాలా? పోవాలా, పరామర్శించాలా. ఇంకా ఆహారం లేకపోతే మన దగ్గర లేకపోతామని పెడతాం. 2 అంగీలు ఉంటే ఒక అంగి ఇద్దాం. ఇదే యేసుప్రభు చెప్పింది. దీన్ని వీళ్ళు చేసిండ్రు. చేసిన వాళ్ళు ఏం చేసిండ్రు? మర్చిపోయినరు. నిజంగా నీతిమంతులైన వారు ఏదన్నా ఇచ్చి చేసిండ్రు అనుకో, అది మర్చిపోతారు. ఎవరు లెక్క లేకపోద్దని మర్చిపోతారు తెలుసా? దేవుని లెక్క లేకపోద్దని మర్చిపోతారు. అనీతిమంతులు ఉంటారు కదా, లోకం నుండి వారు 10 సార్లు సాటి చెప్పించుకుంటారు. ఏమని? గుడ్డు ఇచ్చినాను, ఇదో గుడ్డు, అదేనా, అదో ఫ్యాన్ మీద పేరు చూడు, ఇంకా ఆ పాత్రల మీద పేరు చూడు. మేము ఇచ్చినాం సాప. ఒక ఆమె సాప కోసం కానీ పెట్టుకూడదట, ప్రార్థన అయిపోయినా కూడా. సాప కోసము ప్రార్థన అయిపోయింది, అందరూ పోతున్నారు, ఆమె నిలబడింది. ఏమో అందరూ పోయి నిలబడింది, నా సాప ఉంది ఆడ. ఇలాంటి వాళ్ళే ఉండవాడా? ఎవరు ఉండవు? నువ్వు పేరు కొరకు, నువ్వు కనపడాలని దాని కొరకు ఏదో చేసినావు అనుకో, అక్కడ పేరుండదు. ఇప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళు ఏం చేసినట్టు మర్చిపోయినారు. అయినా రాజు ఏమంటాడు? మీరు చేసినారు అంటే మేమెప్పుడు చేసినాం ప్రభు అంటున్నారు వాళ్ళు. ఆయనేం జవాబు ఇచ్చినాడు? చదవండి. అందుకు నీతిమంతులు ఏమంటారంట? ప్రభువా, ఎప్పుడు ఆకలి కొనుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, ఎప్పుడు దప్పికొనుట చూసి నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం అయినటో చూసి నీకు నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరి అయి ఉండుట చూసి నీకు బట్టలు ఇచ్చినాము, ఎప్పుడు రోగు అయి ఉన్నావు, నువ్వు ఎప్పుడు వచ్చినాం మేము నీ దగ్గరికి. అప్పుడు యేసుప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఏమని? అందుకో రాజు ఏమంటున్నాడు? మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులకు. ఆ వ్యక్తి మారు మనసు పొందిండా, సంఘానికి వచ్చిన వాడికే చేయాలా అనేం లేదు. ఇలా నీతిమంతులు ఎవరికి చేయాలా? ఎవరికైనా చేయొచ్చు. నీతిమంతులు ఎవరికైనా చేయొచ్చు. ఆకలి కొన్నవానికి ఏం చేయాలా? ఆహారం పెట్టాలా, నీళ్ళు ఇవ్వాలా. అట్లా కదా మన దేశానికి మిషనరీలు వచ్చి మనల్ని ఎలా మార్చిండ్రు. మన దేశంలో ఉన్న వారు క్రైస్తవులు ఎలా మారినంటే, వాళ్ళు వచ్చి మనల్ని అట్లా మార్చిండ్రు, దగ్గరికి తీసిండ్రు. మన భారతదేశం అగ్రకులాలు ఏం చేసిండ్రు? పక్కన పెట్టిండ్రు మనల్ని, మన పూర్వీకుల్ని. వాళ్ళు మనల్ని దగ్గర చేర్చుకున్నారు. వింటున్నారా? ఇది ఎవరు లెక్కలేకపోతుంది? ఆయన లెక్కలే. మీరు నాకు చేసినాయ్యా అంటారు. ఎప్పుడు చేసినాం ప్రభు అంటే, ఈ నా సహోదరులలో అల్పులైన వారికి మీరు చేసినారు, మీరు చేసినారు అంటున్నాడు. అంటే వీళ్ళు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు? యేసు ప్రభుతో కనెక్ట్ అయి ఉన్నారు నీతిమంతులు. నీతిమంతులు ఎవరితో కనెక్ట్ అయినరు? యేసు ప్రభుతో. అందుకనే మీరు నాకు చేసినారు అంటున్నాడు. అందుకని ఆ బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చినవాడు అని రాయబడింది. అద్దెనమాట. వాళ్ళ ఆపదల్లో వాళ్ళ ఆపదల్లో మనము చేసిన మనకు యెహోవాకు అప్పు ఇచ్చినట్టంట. ఒకరోజు ఏం చేస్తాడు? వడ్డీతో సహా తీసిస్తా అంటాడు. ఇదేంటి ప్రభా నువ్వు ఇస్తున్నావు అంటే, బీదలైన వారికి ఏం చేసినావు? చేసినావు. అందుకే వడ్డీతో సహా ఏం చేయాలి? తీసుకో, మొత్తం నీ డబ్బు నీది అంటాడు ఆయన.
అది నువ్వు లోకంలోని మారుమనసు లేకుండా నువ్వు ఎన్ని చేసినా అది వ్యర్థం. క్రీస్తు నందున్న వారికి ఏం లేదట, ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు నందు ఉండి మృతి పొందు మృతులు ధన్యులు. చచ్చిపోకముందు మనకేమై ఉండాలా? విశ్వాసము గలవారై మృతి పొందాలి. హెబ్రాస్ పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనంలో వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి అని రాయబడింది. విశ్వాసము గలవారై మృతి పొందాలా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసము గలవారై మృతి నొందినారంట. విశ్వాసమును కలిగి మృతి పొందినారు. వాళ్ళదే రేపు పరలోకం, వాళ్ళదే రేపు బహుమానం. వింటున్నారా? అది విశ్వాసము లేకుండా చనిపోతే పరలోకం లేదు. ఎట్లా వస్తుంది విశ్వాసం తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 17వ అధ్యాయం 10వ వచనం విశ్వాసం ఎలా వస్తుందో చెప్పబడింది. చదవండి. 10:17 రోమ 10:17 అదేనా? 10వ అధ్యాయం 17వ వచనం చూడు. 10:17 కాగా వినుట వలన విశ్వాసం వస్తుంది. ఏం వినుట వలన? క్రీస్తును గూర్చిన మాట. ఎక్కడ ప్రకటించబడుతుంది క్రీస్తును గూర్చిన మాట? ఆయన మందిరములో, ఆయన సహవాసంలో ప్రకటించబడుతుంది. బయట ఎందుకు ప్రకటించబడుతుంది? బయట ఏమున్నాయి? రాజకీయాలు ఉన్నాయి. బయట ఏమున్నాయి? అనవసరమైన విషయాలు. ఎక్కడ ఎవరవసరం ఏడ నిలబడినా చూడు, ఏ విషయాలు ఉంటాయి? లోక సంబంధమైన విషయాలు. ఆ క్రీస్తుని గురించిన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఆయన మందిరం, ఆయన సహవాసంలో, దేవుని పిల్లల దగ్గరనే ఉంటుంది. వింటున్నారా? అక్కడ మనం వినుట ద్వారా ఏమొస్తుంది? మన విశ్వాసము అభివృద్ధి. అందుకని ఆ విశ్వాసంలో కలిగి మృతి పొందితే పరలోకములో ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకుండా, ఆయన సంఘములోకి చేర్చబడకుండా, నువ్వు ఎంత గొప్పోడువైనా, ఎంత ధనవంతుడివైనా, పేరున్నా, పదవి ఉన్నా, బంగారుతోనే కొందరు బంగారుతో వస్త్రాలతో తయారు చేసుకున్నారు తెలుసా? బంగారుతో కోట్లు తయారు చేసుకున్నారు వస్త్రాలు. నువ్వు బంగారును కలిగి బంగారు ఉయ్యాల్లో ఊగినా, ఈరోజు బంగారు ఉయ్యాలు ఊగిన వాళ్ళు అడుక్కుంటారు బజారులో తిండికి లేక. అబద్ధం కాదు, ఇది నిజం. బళ్ళారి ఎమ్మెల్యే మనమడు కూతురు కొడుకు బంగారు ఉయ్యాలు ఊపిరంట ఆయన చిన్నప్పుడు. ఇప్పుడు తిండికి లేక, ఇండ్లు లేక బజార్లో అనుకుంటూ అడుక్కో తింటాడు. కాబట్టి బంగారు మనల్ని రక్షించదు, బంగారు మనల్ని కాపాడదు, మన పేరు, మన పదవులు మనల్ని రక్షించలేవు. యేసు ప్రభువే మనల్ని రక్షించేది. అందుకే ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రభువులోకి రావాలా, మారు మనసు పొందాలా, జీవితాలు మార్చుకోవాలా, ప్రభువుకు మన జీవితాలు అర్పించాలా, ఆ సంఘములో చేర్చబడాలా. సంఘములో చేర్చబడాలా. చేర్చబడిన వారే ధన్యులు. అక్కడుండి మృతి పొంది మృతులే ధన్యులు అని రాయము అంటున్నాడు యోహాన్తో యేసు ప్రభు. ఈ రాత్రి మనం కూడా ఆలోచన చేద్దాం. పరలోక రాజ్యం అనేది ఏంటో అవగాహన కలిగించడానికి మనం ఈ చిన్న అంశాన్ని మనం ఎంచుకున్నాం. ఇంకా ఆ ఉపమానంలో పూర్తిగా పోలే మనం. శాస్త్రి అంటే ఎవరు, శిష్యుడు ఎవరు అనే మాటలు కూడా తర్వాత వారం నేర్చుకుందాం. ఆ పరలోక రాజ్యములో మనమున్నామా లేదా? ఎవరు ఉంటారు? మారు మనసు పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వారు, సంఘ సహవాసముతో అతను. కొంతమంది బాప్తిసం తీసుకున్నాం మేమంటే కుదరదు. ఎవరితో ఉండాలి? నువ్వు సంఘముతో ఉండాలా, సహవాసములో నిలిచి ఉండాలా. సంఘముతో సహవాసంతో నిలిచి ఉంటే నీలో వాక్యం నిలబడుతుందని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రికలో 4:2 ఏముంది? విన్నవారితో ఏం చేయాలా? కలిసి ఉండాలా, కలిసి ఉండాలా. అప్పుడు వాక్యం నిరర్ధకం కాదంట. విన్న వాక్యం
నిలబడుతుంది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. 107వ కీర్తన 20వ వచనంలో ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? 119వ కీర్తన 11వ వచనం పాపము చేయకుండా మనల్ని నడిపిస్తుంది. వాక్యం ఉంచుకొని ఉన్నాను. 107వ కీర్తన 20వ వచనం నీ వాక్యము నన్ను బాగు చేసెను. అది అన్నమాట. వాక్యం మన లోపల పనిచేస్తూ ఉంటుంది నిలబడినప్పుడు. అందుకే సహవాసముతో మనం నిలిచి ఉండాలి. సంఘ సహవాసం మనకు ప్రాముఖ్యమైంది. అక్కడుంటేనే బ్రతుకుతాం, లేకపోతే బ్రతకలేం. ఆ సంఘ సహవాసం ఎలాంటిది తెలుసా? సంఘ సహవాసం ఎలాంటిది? నీటి కాలువల యోర్న నాటబడినట్లుగా మొక్కలు మనం బ్రతుకుతా ఉంటాం. నీళ్లు వారే కాలువల ఓర్న చూడండి. ఇప్పుడు మన అది కాలువ ఉంది, ఆ కాలువ వంబడి ఉండే పొలాలన్నీ ఎప్పుడు ఒరే చూడండి. మొత్తం అక్కడ నుండి కాలువ వచ్చింది కదా, కేసు కెనాల్. ఆ కేసు కెనాల్ కింద ఉండే భూములన్నీ వరి పండిస్తారు. నీరు తక్కువ ఉండదు. అదే హెస్కేల్ గ్రంథంలో రాయబడింది. ఆ నీటి కాలువల యోరన నాటబడిన వారు ఏం చేస్తారంట? ఫలిస్తారంట. నెల నెల ఫలాలు ఇస్తారంట. పచ్చగా ఆకు వాడక తమ కాలం ముందు ఫలాలు ఇస్తూ వస్తారంట. హెస్కేల్ గ్రంథంలో రాయబడింది. ఆ నది యోర్న నాటబడినవా. నది అంటే ఆయన ప్రవహించే స్థలం, వాక్యం ప్రవహించే స్థలం. అదే దేవుని మందిరం. ఆ వాక్య సహవాసముతో మన క్షేమం. ఒకరోజు పురుషోత్తమని అన్నాడు, మాకు ఇప్పుడు బాగుంది. ఎందుకు? మాకు మందిర సహవాసము దగ్గరుంది. అందుకని అక్కడి నుండి వస్తాడు ఆయన. చెక్ పోస్ట్ కానింటి నడిచి వస్తాడు పురుషోత్తమన్న. అక్కడి నుండి నడిచి వస్తాడు. మనకెంత దగ్గరున్నా కూడా రాలేం మనం. ఒకరోజు సేవాదేశపు రాణి నిలబడి మన మీద నేరం మోపుతుందంట. దేనికి? యేసుప్రభు అన్నాడు ఈ మాట. సేవాదేశపు రాణి యెరూషలేముకు సేవాదేశానికి చాలా దూరం. అక్కడి నుండి నడిచి వచ్చింది. దేనికి? దేవుని వాక్య జ్ఞానం వినడానికి, సొలొమోను జ్ఞానం వినడానికి. యేసుప్రభు అదే ప్రస్తావిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఎందుకు నేరం అవుతుంది తెలుసా? మనకి ఇంత దగ్గరలో ఉండి మనము వాక్యాన్ని తీసుకోలేకపోతున్నాం. అంటే దూరంగా నుండి వచ్చిందంట ఆమె. దానికే రేపు ఏం చేస్తుందంట? నేరస్థాపన చేస్తుందంట. ఎవరెవరికి దగ్గర ఉన్న వాళ్ళకి నేరం మోపుతుందంట. యేసుప్రభు అన్నది అది. కాబట్టి సద్వినియోగం చేసుకుందాం. సమయం పోనీయక ఎఫెసీ 5వ అధ్యాయం 15వ వచనంలో కాలము చదవండి మాటని. ఎఫెసీ 5:15 సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. ఎప్పుడు ఏ క్షణము మనకు మరణం వస్తుందో తెలియదు. దినాలు ఏమున్నాయంట? చెడ్డవి గనక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ బ్రతకాల. మనకిచ్చిన ఆయుష్ ఎక్కువ లేదు, ఎప్పుడు పోతామో తెలియదు. పగడాల ప్రవీణ్ అన్న, ఆయనకు 45 సంవత్సరాలే, చిన్న వయసే, గొప్ప జ్ఞానవంతుడు. క్రైస్తవ్యానికి మహాజ్ఞానాన్ని అందించినాడు ఆయన. చిన్న వయసులోనే మరణం వచ్చింది. ఏ రూపంలో వస్తుందో తెలియదు. మరణం మనకు తెలియదు, ఏదో ఒక రూపంలో రావచ్చు. అమాట చదువు ఇర్మియా 9వ అధ్యాయం 21వ వచనం. మరణం చూడండి ఎక్కడుందో. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవ్వనులు లేకుండా వారిని నాశనం చేయడానికి మరణము మన కిటికీలు ఎక్కుతుంది, నగర్లలో ప్రవేశిస్తుంది. దేవుడు చెప్తుండు సాక్షాత్తు, నేనే మాట్లాడుతున్నట్టు యెహోవా వాక్కు. ఎక్కడుందంట మరణం? ఎవరెవరికి అంట? పసిపిల్లలని భేదం లేదు. అందుకే మరణానికి మర్యాద లేదంటారు. పసిపిల్లలకు రావచ్చు, యవనసులకు రావచ్చు, వృద్ధులకు ఎవరైనా రావచ్చు. మరణం ఎక్కడుంది? మన కిటికీలు ఎక్కుతుంది, మన నగరాలలో ప్రవేశిస్తుంది, రాజమార్గాలలో ఉంది, వీధులలో ఉంది.
మన దగ్గరనే మనం దాన్ని సహజీవనం చేస్తున్నాం మరణంతో. మీకు తెలిసినో లేదో వింటున్నారా? మరణంతో ఏం చేస్తున్నాం ప్రతిరోజు? సహజీవనం మన పక్కనే ఉంది. ప్రభు అనుమతి లేకుండా మన ఎందుకు రాదు. అయితే ప్రభు కాపాడుతూనే ఉంటారులే అంటే పొరపాటు. ఆ మరణానికి మనకు మధ్య ఏముంది? యేసు ప్రభు ఉన్నాడు. ఆ మరణానికి మనకు మధ్య ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. అందుకే మనం కాపాడబడుతున్నాం. మనమే కాదు, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా. ఎప్పుడైతే ఆయనకు లోబడమో, ఎప్పుడైతే ఆయన మాటినమో, అప్పుడు ఆయన పక్కగా తప్పుకుంటే అదేం చేస్తుంది? మన మీదకి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. తీర్మానం చేయండి. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, యేసు ప్రభువుని ఎరగకపోతే